తేనె మోసం అనే కథను ఈరోజు మనము తెలుసుకుందాం. చంద్రపూర్ అడవిలో గోపాల్ అనే తెలివైన కోతి మరియు నారాయణ అనే మోసం చేసే నక్క ఉండేది. నక్క నారాయణ ఎప్పుడు తన తెలివిని మంచి పనుల కోసం కాకుండా ఇతరులను మోసం చేసే సులభంగా ఆహారాన్ని సంపాదించడానికి ఉపయోగించేది. కోతి గోపాల్ మాత్రం చాలా నిజాయితీగా కష్టపడి ఆహారం సేకరించుకొని తినేది. ఒకరోజు నారాయణ కోతి గోపాల్ దగ్గరికి వచ్చి ఎంతో ప్రేమగా నటిస్తూ ఇలా అంది, ఓ మిత్రమా గోపాల్, నువ్వు ఎంత కష్టపడి పండ్లు తింటావో చూసి నా మనసు కరిగిపోయింది. ఇక్కడికి కొద్ది దూరంలో రుచిగల తేనె పట్టు ఉంది. నువ్వు నాకు సహాయం చేస్తే మనమిద్దరము ఆ తేనెను పంచుకుందాం. కానీ నువ్వు వెళ్ళి ఆ పట్టును తెంపాలి, ఎందుకంటే నాకు చెట్టు ఎక్కడం రాదు అని చెప్పింది. నిజాయితీపరుడైన గోపాల్ కోతి నక్క మాటలను నమ్మింది. సరే నారాయణ, కష్టపడితే ఫలితం ఉంటుంది, మనం పంచుకుందాం అని చెప్పింది. వెంటనే ఇద్దరు కలిసి అక్కడికి వెళ్ళారు. చెట్టు ఎక్కి చాలా కష్టపడి ఆ భారీ తేనె పట్టును కిందికి తీసుకువచ్చింది. తేనె పట్టు కిందికి తీసుకురాగానే నారాయణ నక్క ముఖంలో అసలు రంగు కనిపించింది. అది పెద్దగా నవ్వి, ఆహాహాహా, పిచ్చి కోతి, నీకు నేను పంచి ఇస్తానని నమ్మావు కదా, నేను అసలే పంచను, ఇది నా తెలివి, నువ్వు కష్టపడితే ఆ ఫలం నాదే అని చెప్పి ఒక్కసారిగా ఆ తేనె పట్టును లాక్కొని పరిగెత్తడం మొదలుపెట్టింది. గోపాల్ కోతి మోసపోయినందుకు చాలా బాధపడింది. కానీ వెంటనే దానికి ఒక ఉపాయం తట్టింది. అది గబగబా పరుగున వెళ్ళి ఆ నక్క వెళ్ళే దారిలో ఒక పెద్ద గుంటను తవ్వి ఆకులను కప్పింది. నారాయణ నక్క తేనె పట్టును పట్టుకొని ఆనందంతో వెనక్కి చూడకుండా పరిగెడుతూ ఆకులతో కప్పబడిన గుంటను చూడకుండా ఆ గుంట మీద అడుగు వేసింది. దాని కాలు బెనికి అదుపు తప్పి కింద పడింది. తేనె పట్టు చేతిలో నుంచి జారి పక్కనున్న బురదలో పడిపోయింది. ఆ బురదలో పడడం వలన ఆ తేనె అంతా మట్టితో కలిసిపోయింది. నారాయణ నక్క కాలు నొప్పికి కేకలు వేస్తూ చేతిలో నుంచి జారిపోయిన తేనె పట్టును చూసి కన్నీరు పెట్టుకుంది. అప్పుడు గోపాల్ కోతి అక్కడికి వచ్చి ఇలా అంది, నారాయణ, ఇతరులను మోసం చేసి కష్టపడకుండా సులభంగా దొరికిన ఫలము ఎప్పుడూ నిలబడదు. నీ మోసం వలన నువ్వు కూడా ఇప్పుడు ఆకలితోనే ఉన్నాం. నా కష్టం పోయినా నీ మోసానికి తగిన ఫలితం నీకు దక్కింది. నక్క నారాయణ సిగ్గుపడి తన తప్పును తెలుసుకుని అప్పటి నుండి ఎవరిని మోసం చేయకుండా నిజాయితీగా బ్రతకడం మొదలుపెట్టింది. ఈ కథలోని నీతి, మోసం చేసి సంపాదించిన సంపాదన లేదా ఆనందం ఎప్పుడూ నిలబడదు. స్వార్థంతో ఇతరులను బాధ పెడితే చివరకు మోసం చేసిన వారే ఎక్కువగా నష్టపోతారు. నిజాయితీ మరియు కష్టమే శాశ్వతమైన ఫలితాన్ని ఇస్తాయి.